డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణమిల్లుతూ ఆత్మబంధువులకి ప్రణామం చేస్తూ, నా పేరు మృత్యుంజయరావు, మీర్పేటలోనే ఉంటాను. ఈ ఏరియాలో ల్యాండ్ పిరమిడ్ నిర్మాణం జరిగింది. దానికి పత్రిజీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. దురదృష్టం ఏంటంటే మేము ఆ టైంలో లేము, ఈ మీడియా ద్వారా చూడటం జరిగింది. నేను ఈ ధ్యానంలోకి 2013లో వచ్చాను. నాకు ఈ ధ్యాన మార్గం నేర్పింది గర్వంగా చెప్పగలను మా భార్య వల్లే వచ్చాను. మా భార్య 2011లో వచ్చింది. అప్పటి నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాను. నాకు ఎక్కువ మాట్లాడే శక్తి లేదు. అంటే ఒకళ్ళకి ఒక రకంగా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఆ రకంగా నాకు 2013లో ధ్యాన మార్గం ఎంచుకున్నాను. ఇది నా బయోడేటా. పత్రిజీ గారు మన ధ్యాన మార్గాన్ని ఆయన చెప్పిన ఆణిముత్యాలు అని అనాలి. ఎందుకంటే ప్రతి మాట చూసి పలకాలి. చెప్పిన మాటలు వేదవాక్కులు. ఆయన ఎంతైతే ఆ ప్రచారాన్ని చేశారో, ప్రస్తుతం మన పిఎంసి ఛానల్ ఇంకా పదింతలు చేస్తూ ఉంది. ఆయన విజన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు పిఎంసి వాళ్ళు. పిఎంసి వారికి డైరెక్ట్గా మా సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలో అందించగలిగాము. మన గురువుగారు చెప్పింది ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏ పనైనా చేయాలి అని, ప్రతి పనిలో ధ్యాన మార్గాన్ని ఎంచుకోవాలి అని. ప్రతి మనిషికి తను చేసిన మంచి చెడు కర్మల ఫలితాలని అనుభవించక తప్పదు. భగవంతుడు ప్రతి మనిషిలో ఉన్నాడు అని అంటున్నారు. అది నిజం, సత్యం. భగవంతుడు అంటే ప్రతి మనిషిలో ఉన్న మంచి మార్గమే 100% మంచి మార్గం ఉన్నవాడే భగవంతుడు. చెడు మార్గం ఎంచుకోవడం చాలా సులభం, మంచి మార్గం ఎంచుకోవడం చాలా కఠినం. గాంధీ మహాత్ముడు కూడా తెలియపరిచాడు మనకి, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనేది. అది మన గురువుగారు కూడా రివీల్ చేశారు. కాబట్టి మనమందరం పత్రిజీ గారి మార్గంలో వెళితే మనం కూడా భగవంతులం అయ్యే ఆస్కారం ఉంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, దీని ద్వారా ప్రతి ఒక్కరికి మారుమూల ఉన్న గ్రామం ప్రజలకేంటి, వేరే దేశాల్లో ఉన్న ప్రజలకేంటి, ఈ ధ్యాన మార్గం ఎంచుకోవడానికి సులువైన సాధనం. మన గురుగారు చెప్పింది శ్వాస మీద ధ్యాస, సులువైన పద్ధతి. అలాగే పిఎంసి కూడా సులువైన మార్గం. అంటే మనం ఇదివరకు రోజుల్లో ల్యాండ్లైన్ ఉపయోగించేవాళ్ళం. దినదిన వృద్ధి చెంది మొబైల్ ఫోన్ రావటం, స్మార్ట్ ఫోన్ రావటం. అదేవిధంగా సారు మూల పల్లెటూర్లకు ఒక్కడే తిరిగి చెప్పేవాడు. తర్వాత గ్రూపులు తయారయ్యారు. తర్వాత ఇంకా గ్రూపుల ద్వారా అందరికీ చేరదనేసి పిఎంసి ఛానల్ని ప్రవేశపెట్టారు. ఆయన ద్వారానే పిఎంసి ఛానల్ అభివృద్ధి చెందింది. థ్యాంక్ యూ పిఎంసి,